విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారం ఆర్థికంగా బలపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రకే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ ఉక్కు కర్మాగారం. ఈ వేలాది మంది తెలుగోళ్ళు కలిసి విరోచితంగా పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు ఒక హాట్ టాపిక్గా మారింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను విశాఖ స్టీల్ ప్లాంట్ చేస్తానని ఢిల్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నా కేసులు ఏం చేస్తారు, నా కేసులు తీస్తారా తీరా అనేటువంటి మాటలు తప్ప ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఈ రాష్ట్రానికి ఒక్క పైసా అయినా దేనికైనా సరే నిధులు ఏమైనా తీసుకొచ్చాడా? మేము అబద్ధం చెప్పలేదు. అదే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా మరుసటి రోజే ఒక తీపి కబురు కేంద్రం నుంచి ప్రధానమంత్రి మోడీ గారు, అది ఇప్పటి నుంచే కాదు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కేంద్రంకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మరుసటి రోజు భయంకరమైన కోట్లు వేల నిధులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అలాగే గతంలో ఎర్రనాయుడు గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అట్లాగే ఈనాడు నిన్న కాక మొన్న అనుకుంటాను 11,400 కోట్లు కేంద్రం కుమారస్వామి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నాము ప్రధానమంత్రి గారి కోరిక మేరకు, అలాగే ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు అని చెప్పడం నిజంగా చాలా సంతోషం అని తెలియజేస్తున్నాం. అంటే మా నాయకుడు అప్పుడు నిధులు చేస్తే మీకు కడుపు పంట, మీరు ఏదో చేసినట్టు మీరు ఇంకా కూడా నేను చెప్పేదాన్ని ఇంకా మీకు గుర్తు రాకపోతే మేమేం చేయలేము. ఎందువల్లంటే మీరు రాష్ట్రానికి ఏం చేయలేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, ఒక ప్రాజెక్ట్ తేలేదు. అన్ని గతంలో మా గవర్నమెంట్లో ఆపేసినాడు, అట్టట్టే అన్ని ఆపేస్తే ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పైన మా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి ధైర్యంగా చెప్తాం నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు వైజాగ్ వచ్చారు. వైజాగ్ వచ్చినప్పుడు 2 లక్షల కోట్లు రైల్వే జోన్కి ప్రకటించారంటే అది మన అదృష్టం, చంద్రబాబు నాయుడు గారు కృషి అని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. 2 లక్షల కోట్లు అంతా ఎంత కాదు రైల్వే జోన్కి. కాబట్టి మా నాయకుడితో, మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్తో మీరు ఎప్పుడు కూడా సమానం కాదు. మా వాళ్ళంతా అభివృద్ధి వైపే చూస్తారు తప్ప నాశనం చేయడానికి మా వాళ్ళు ఉండని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మేము చెప్పేది ఒకటే, వైఎస్ఆర్సీపీ నాయకులకి మీరు గత 5 సంవత్సరంలో ఏమీ చేయలేదు. మీరు చేసినంత ఒకటే, మా పైన కేసులు పెట్టడం, మమ్మల్ని చిత్రహింస చేయడం, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, కొట్టించడం, ఈ తప్ప మా ఆస్తులు లాక్కోవడం, ఈ తప్ప మీరేం చేయలేరు. కాబట్టి ఈరోజు రైల్వే జోన్కి నిధులు సాధించండి వ్యత్యాసం అన్నారు. ఇది ప్రైవేట్ పరం చేస్తాం అంటూ ఉన్నారు. కానీ ఏమి లేకుండా అలాగే పురంధరేశ్వరి గారు, ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆమె కూడా దీనికోసం గట్టిగా పోరాడిన దాంట్లో సందేహం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులారా, మీ ఇష్ట ప్రకారంగా అవాకులు చెవాకులు మాటలు మాట్లాడదు నాయన, తప్పది, ప్రజలు హర్షించరు నాయన, ప్రజలు తెలుసు అంతా చదువుకున్నోడు. కాబట్టి మీరు చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం ఈ యొక్క విశాఖ కర్మాగారం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి ఈ యొక్క నిధులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందరం కూడా హర్షధ్వానాలతో ధన్యవాదాలు చెప్పి